గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది. ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. చంద్రబాబు సార్ ఉండి గోదావరి నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకునే అవకాశం ఉందని చెప్పిండు కదా. గంతేకాదు చంద్రబాబు సారు గోదావరి నదిని కావేరి నదిని లింకు చేస్తే ఇంకా బాగుంటుంది, ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయని చెప్పిండు. దాని మీద అయితే మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే అయిన జగదీష్ సార్ అయితే జరకత గుస చేస్తున్నాడు. గోదావరి నది కావేరి నది లింకు లేదని చెప్పేసి LWD ఎప్పుడో స్పష్టం చేసింది. మళ్ళా ఇప్పుడు గా అంశం మీద ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు చంద్రబాబు? కేంద్రం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ సర్కారు గోదావరి కావేరి నదులను అయితే లింకు చేసేదేలే అని చెప్పేసి అప్పుడే వ్యతిరేకించింది. కానీ గోదావరి కావేరి నదులను లింకు చేస్తామని చెప్పేసి చంద్రబాబు అన్ని మాయ మాటలు చెప్తున్నాడు. ఈ బీజేపీ నాయకులు జరగి చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడాలి అని చెప్పేసి గుస చేస్తున్నాడు. ఒకసారి ఆయన మాటలేనుర్రి. ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరని చెప్పి అనిపించి దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళు వేసుకపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని విషయంలో కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన పంచాయతీ కాదు, ఇది మన బజార్ పంచాయతీ కాదు, ఇది బతుకుదూరు పంచాయతీ. గిది నీళ్ల కోసం జరిగే పంచాయతీ. గీ పంచాయతీని ఒక వర్గం మీడియా ఏం చేస్తుందంటే పథకం ప్రకారము తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య పంచాయతీ లెక్క చూపిస్తున్నది. అయినా గిది బజార్ పంచాయతీ కాదు, బతుకుదెరువు పంచాయతీ. కానీ కొంతమంది తెలంగాణల బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో జరిగే పంచాయతీ లెక్క చూపిస్తున్నారు. ఇక మేము ఇక్కడ కొట్లాడుకుంటుంటే పార్టీలన్నీ నీళ్ళన్నీ మీరు అనుకోబోతారన్న సెన్సులో మాట్లాడుతున్నాడు సారు. గంతేకాదు మోడీకి చంద్రబాబుతోని అవసరం ఉంది కాబట్టి గాయన ఏం మాట్లాడతలేడు. కానీ తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించింది మాత్రం తెలంగాణ ప్రజలు. మరి గా ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు ఈ విషయంలా? అసలు గా నీళ్లు సముద్రంలో కలుస్తాయనేది పెద్ద కుట్ర. చంద్రబాబు అట్లా ప్రచారం చేసి తెలంగాణ ప్రజలను మాయల పడేసి గా నీళ్లు తీసుకుందామని చూస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి ఇంకా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు. ఇలా నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడి ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా. వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకుదిరివే ఆగమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తున్నాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. అంతేకాదు రేవంత్ సార్ పాలన గురించి మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలే చేస్తున్నాడు. ఆయన ఆంధ్రకు సంబంధించిన మిత్రులందరినీ గిడికి తీసుకొస్తున్నాడు. గాలతో బిజినెస్లు పెట్టిస్తున్నాడు, ఏవేవో చేపిస్తున్నాడు. ఇక ఇదేందని ప్రశ్నిస్తే మాత్రం దాడులు చేపిస్తున్నాడు, అక్రమ కేసులు పెట్టి అరాచకపు పాలన సృష్టిస్తున్నాడు అని చెప్పబట్టే పని చేయలేక ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, అది వాళ్ళ మిత్రుల పని, ఆంధ్రలో ఉన్న వాళ్ళ మిత్రుల పని. అది ఆయనే కదా చెప్పుకున్నాడు, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గెలిపించిండు అని చెప్పొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే మీ వాళ్ళు ఎక్కువ పని చేశారు మాకు. వాళ్ళ సంస్కృతి కదా అది, వాళ్ళ మిత్రుల సంస్కృతి. ఇక్కడ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక ఈ ముచ్చటున్న జనాలు ఏమంటున్నారంటే అయినా సారు మీ పార్టీ ఉన్నప్పుడు మాత్రం దొంగతనాలు, దోపిడీలు, స్కామ్లు ఏం జరగలేదా? మీరు కూడా కక్ష రాజకీయాలు చేసిర్రు, మీకు జరంత అహంకారం ఎక్కువైనందుకే ప్రజలు మిమ్మల్ని జర గద్దె దించిర్రు అని అనబట్టే ఈ ముచ్చటెరికైన జనాలు.